అంతరించిపోతున్న జాతులు వాటిని ఎలా కాపాడుకోవాలి? ఒకప్పుడు పులులతో నిండిన అడవులు క్రమేపీ పులుల సంఖ్య తగ్గిపోవడానికి ప్రధాన కారణం ఏంటి? ఆవరణ వ్యవస్థలో పులి అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. ప్రపంచం మొత్తంలో కేవలం 13 దేశాల్లో మాత్రమే టైగర్ ఉంది. స్వతంత్రం వచ్చిన సమయంలో 40,000 పులులు ఉన్నాయి. శతాబ్దానికి ముందు 1,00,000 పులులు ఉండేవి. ఎందుకు తగ్గిపోవడం కారణం అనుకోవచ్చు? పులులను చంపడం అనేటువంటిది ఒక హోదాకి చిహ్నంగా. ప్రాజెక్ట్ టైగర్ యొక్క ఉద్దేశం ఏంటంటే టైగర్ని కాపాడితే అది మిగిలిన వాటిని అన్నిటిని కాపాడుతుంది. పులులు ఎన్ని రకాలండి? అయితే మొత్తానికి ప్రపంచంలో 9 పులి జాతులు అంటే ఉపజాతులు. అయితే దానికి ఉన్నటువంటి వెంట్రుకలు అంటే ఫర్ అంటాను దాన్ని, FUR ఫర్. ఆ ఫర్ అనేటువంటిది షార్ట్ హెయిర్ అన్నట్టు. ఆ షార్ట్ హెయిర్ యొక్క రంగు ఏంటంటే గోల్డెన్ ఆరెంజ్ రంగు. ఈ స్ట్రైప్స్ ఏంటంటే యూనిక్ అనమాట. ఒక పులికి ఒకే రకంగా ఉంటుంది అది, అంతే. అంటే మనకి ఏ విధంగానైతే ఫింగర్ ప్రింట్ ఎలాగో, కానీ కొన్ని పులులు తెల్లగా కనిపిస్తుంది. ఫర్ యొక్క రంగు ఎలోయిష్ అన్నాను కదా, ఆ ఎలోయిష్ వర్ణదం పిగ్మెంట్ అన్నట్టు. అది ఆ పిగ్మెంట్ కొన్నింటిలో లోపిస్తుంది. ఏవైనా వన్యప్రాణులన్నీ కూడా షై యానిమల్స్ ఎప్పుడు కూడా, అంటే మనుషులతోటి ఉండవు. అవి ఉండేది అడవిలో మనుషులు ఉండరు. అవి వాటికి సహజమైనటువంటిది. సరే, టైగర్ అయింది సార్. నెక్స్ట్ సింహం, లైన్. ఇప్పుడు ఓన్లీ గిర్ ప్రాంతానికే పరిమితం అయి ఉన్నాయి. వేరే ప్రాంతంలో ఎక్కడ లేవు. మేల్ హెడ్గా ఉంటుంది. మేల్ అంటే పెద్ద జూలు అవన్నీ ఉంటాయి కదా. హెడ్ యొక్క పాత్ర ఏంటంటే, సరే నెక్స్ట్ మన రాబందులు అనేటువంటివి చాలా ముఖ్యమైనటువంటి జాతి సార్. అది నిజానికి ఏంటంటే అవి మృత కళేబరాలను తింటాయి. రాబందులు అన్నది మనకు చాలా మానవాళికి ఉపయోగపడుతుంది. అవును, కానీ అదే అంతరించిపోతుంది. జాతులు అంతరించిపోవడం అనేది కొత్త విషయం ఏం కాదు నిజానికి. మనుషులైనా అంతే కదా, అందరం బ్రతకం కదా. ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా కొంతమంది చనిపోతారు సహజంగా. అంటే మనం అనుకుంటాం అడవి అంటే అడవిలోనే అన్నీ ఉంటాయని అనుకుంటాం. అట్లా కాదు. అడవి బయట ఉన్నటువంటి మామూలు చెట్లు ఉన్నటువంటి ప్రాంతాలు, లేక చిన్న చిన్న మొక్కలు ఉన్నటువంటి ప్రాంతాలు, గడ్డి ఉన్నటువంటి ప్రాంతాలు, వీటన్నింటిలో దానివల్ల మనుషులకి ఏంటి లాభం? రాబందు చేసేటువంటి పని ఒక ఆవరణ వ్యవస్థలో ఒక స్కావెంజర్, న్యాచురల్ స్కావెంజర్గా అది చేస్తుంది. సార్ ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు అంతరించిపోతున్న జాతుల్లో కాపాడుకోవాల్సిన బాధ్యత కేవలం ప్రభుత్వందా, ప్రజలు కూడా? అందరిది సార్. ఇది అవగాహన అనేది కనుక ఉంటే దాని గురించి మనం ఏదో రకమైనటువంటి చర్యలు తీసుకుంటాం. అట్లీస్ట్ దానికి హాని చేయాలి. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. అంతరించిపోతున్న జాతులు వాటిని ఎలా కాపాడుకోవాలి, కాపాడకపోతే మనం భవిష్యత్తులో మన భావితరాలకి ఏం చెప్పబోతున్నాం అనే అంశంపై మనతో మాట్లాడడానికి రామ్మోహన్ గారు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ప్రస్తుతం ఉన్నారు. ఆయన అడిగి చాలా విషయాలు తెలుసుకున్నాం. సార్ నమస్తే అండి. సార్ నమస్కారం. మన గతంలో చేసిన ఒక ఇంటర్వ్యూలో పులి, రాబందు వీటితో పాటు అంటే మన బయోడైవర్సిటీ ఎలా వెళ్తుంది, దానివల్ల ఎలాంటి నష్టం జరుగుతుంది అనే విషయాల మీద చాలామంది పులి గురించి ఎక్కువగా క్వశ్చన్ చేస్తున్నారు. పులి టాపిక్, పులిలో ఫింగర్ ప్రింట్స్ ఎలాగుంటాయి, పులి చారాలు ఫింగర్ ప్రింట్స్తో సమానం అనే విషయం మీద ఇప్పుడు మనం ఈరోజు తీసుకున్న టాపిక్లో సార్, పులి, రాబందుతో పాటు అంతరించిపోయిన జాతులు ఇంకా ఏమైనా పక్షులు కానీ జంతువులు ఉన్నాయా తీసుకుంటే, ముందు ఫస్ట్ పులి. చాలా మందికి పులి, సింహం అంటే అడవి అనగానే పులి, సింహం అనేది బాగా గుర్తుంటుంది. పులి అనే జాతి అంతరించిపోవడానికి ప్రధాన కారణం ఏంటి? పులి తన పిల్లల్ని ఎలాగ కాపాడుతుంది? పులి తన పిల్లలకి వేట ఎలా నేర్పుతుంది? తన ఆహారం ఎలా తీసుకుంటుంది? తర్వాత పులి వృద్ధం అయిందంటే ముసలైన తర్వాత అది ఏ విధంగా కంటి చూపు పోయిందడమో, ఏ విధంగా అది అంతరించిపోతుంటుంది? అసలు ముఖ్యంగా ఒకప్పుడు పులులతో నిండిన అడవులు క్రమేపీ పులుల సంఖ్య తగ్గిపోవడానికి ప్రధాన కారణం ఏంటి? ఆ విషయం చెప్పండి. నమస్కారం సార్. బాగా మంచి ప్రశ్న వేశారు. అసలు అటవీ ఆవరణ వ్యవస్థలో పులి అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. ఎందుకంటే పులి అనేటువంటిది టాప్ ప్రిడేటర్ అంటారనమాట. అంటే ఇప్పుడు గతంలో కూడా నేను కొన్ని విషయాలు మాట్లాడాను. ఆభరణ వ్యవస్థలో మొదటగా మొక్కలు ఉంటాయి.
గడ్డి, ఇంకా ఇతర చెట్ల జాతులు ఇవన్నీ ఉంటాయి. వాటిని తిని శాకాహారులు బ్రతుకుతాయి. వాటి యొక్క సంఖ్యను క్రమబద్ధీకరించడానికి మాంసాహారులు ఉంటాయి. అందులో మాంసాహారులో కుక్క జాతులు, అలాగే పిల్లి జాతులు ఇవన్నీ ఉండడం చాలా సహజమైనటువంటి విషయం. వీటిలో మళ్ళీ టాప్ ప్రిడేటర్ అన్నమాట ఇది. అంటే ఉన్నటువంటి మాంసాహార జాతుల్లో పైన ఉంటుంది ఇది. అంటే అన్నింటినీ కూడా మిగిలిన మాంసాహారులను కూడా చంపి తినగలిగేంత శక్తి దానికి ఉంటుంది. కాబట్టి అది టాప్ ప్రిడేటర్గా పరిగణించబడుతుంది అన్నమాట. ముఖ్యంగా ఏంటంటే టైగర్ అనేటువంటిది అన్ని ప్రాంతాల్లో ఉండదు. ఇప్పుడు ప్రపంచం మొత్తంలో కేవలం 13 దేశాల్లో మాత్రమే టైగర్ ఉంది, మిగతా ప్రాంతాల్లో లేదు. అది కూడా ఎక్కువగా సైబీరియా నుండి ఇటు ఆగ్నేయ ఆసియా వరకు భారతదేశం ఉపఖండం ఈ ప్రాంతంలో మాత్రమే ఉందన్నమాట. దీనికి అనుకూలమైనటువంటి ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇక్కడ అది ఉంది. ఓకే, అయితే ఇది చేసేటువంటి ప్రధానమైనటువంటి పని ఏంటంటే మాంసాహారు జీవి కాబట్టి, టాప్ ప్రిడేటర్ కాబట్టి శాకాహార జంతువుల యొక్క సంఖ్యను క్రమబద్ధీకరించడం. ఒకవేళ ఆ పని కనుక సజావుగా జరగనట్టయితే వాటి సంఖ్య విపరీతంగా వృద్ధి అయిపోయి అవి మొక్కలను ఇంకా ఇతరత్ర ఉన్నటువంటి వాటినన్నిటినీ నాశనం చేసేస్తాయి. అంతేకాకుండా అది ఇంకా అవి బయటికి కూడా రావచ్చు, పంట పొలాలు అట్లాంటి వాటిని కూడా నాశనం చేసేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. అయితే టైగర్ గురించే ఎందుకు ఉంటుంది అంటే టైగర్ అనేటువంటిది ఒక రకంగా ఒక ఆకర్షించేటువంటి శక్తి దాని సొంతం. మిగతా అన్నిటికంటే అది చాలా ఎక్కువగా ఏంటి కొన్ని దేశాలు లేకపోతే అంతర్జాతీయ వేదికలు వీటన్నిటిపైన అది ఒక మస్కట్గా ఉన్నటువంటిది అనమాట. అందుకని దానికి ఎక్కువ క్రేజ్ ఉంటుంది ఎక్కువగా. కానీ పులి ఒక్కటే ఆవరణ వ్యవస్థలో ఉండదు. నిజానికి పులితో పాటు ఎన్నో ఉంటాయి. ఈవెన్ చిన్న కీటకాలు కూడా వాటి యొక్క పాత్రను అవి నిర్వర్తిస్తాయి. అన్నీ ఇంపార్టెంటే. కానీ పులికి ఉన్నటువంటిది ఏంటంటే టాప్లో ఆవరణ వ్యవస్థలో పైన ఉంటుంది కాబట్టి అన్నింటినీ అది రెగ్యులేట్ చేయగలిగేటువంటి శక్తి దానికి ఉంటుందన్నమాట. ఉండడం వలన దానికి ఇంపార్టెన్స్ ఎక్కువగా ఉంటుంది. అలాగే బయట చూసేటువంటి జనాలతోటి విలువ కూడా ఎక్కువగా ఉంటుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇప్పుడు ఒక టైగర్, ఇప్పుడు మీరు పేరు వినుంటారు, ప్రాజెక్ట్ టైగర్ అనేటువంటిది ఒక పెద్ద ప్రాజెక్ట్ మన దేశంలో. ఎప్పుడైతే పులుల సంఖ్య విపరీతంగా తగ్గిపోయిందో, మీరు ఇందాక అన్నారు కదా, మన దేశంలో స్వాతంత్రం వచ్చినటువంటి సమయంలో 1,00,000 పులులు ఉండేవట. అంటే స్వాతంత్రం వచ్చిన సమయంలో 40,000 పులులు ఉన్నాయి. అంతకంటే ముందు అంటే ఒక శతాబ్దానికి ముందు 1,00,000 పులులు ఉండేవి. 40,000 కాస్త కొన్ని వందలకు వచ్చేసాయి, 70,000లకు వచ్చేసరికి 70,000. అప్పుడు ఏం చేశారంటే ఇది మొత్తానికి తగ్గిపోతున్నాయన్న ఉద్దేశంతో ప్రాజెక్ట్ టైగర్ అనేటువంటి దాన్ని స్టార్ట్ చేశారు. ఎందుకు తగ్గిపోవడం కారణం అనుకోవచ్చు? దానికి విపరీతమైనటువంటి వేటే అప్పుడు. ఎందుకంటే 1972లోనే మనకు వన్యప్రాణి సంరక్షణ చట్టం వచ్చింది. కానీ అంతకుముందు లేదు కాబట్టి ఆ టైగర్లను చంపడం అనేటువంటిది, అంటే పులులను చంపడం అనేటువంటిది ఒక హోదాకి చిహ్నంగా పరిగణించేవాళ్ళు. అలాగే క్రమక్రమంగా ఈ దాని యొక్క ఆవాసం దెబ్బతినడము, ఈ సంఖ్య పెరగడము, మానవ జనాభా పెరగడము, రకరకాలుగా విలేజెస్, పట్టణాలు ఇవన్నీ రావడము, ఇవన్నీ కూడా కారణాలే. అలాగే అవి తినేటువంటి ఆహారం ఏవైతే జింకలు దుప్పులు ఉన్నాయో వాటి సంఖ్య కూడా తగ్గిపోవడం, వాటికి కూడా వేట చేసి వాటిని చంపేయడము, ఇలాంటివన్నీ కారణాలుగా మనం చెప్పొచ్చు. అయితే ఏంటంటే ప్రాజెక్ట్ టైగర్ యొక్క ఉద్దేశం ఏంటంటే టైగర్ని కాపాడితే అది మిగిలిన వాటిని అన్నిటిని కాపాడుతుంది. అంటే సైంటిఫికల్గా కూడా అది కరెక్ట్ అనమాట. అందుకనే అవన్నీ వచ్చాయి. అంటే ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్న ఆవరణ వ్యవస్థలో దాని పాత్ర చాలా ప్రధానంగా ఉంది కాబట్టి టైగర్ని కాపాడితే క్రింద ఉన్నటువంటి అన్నింటినీ కాపాడినట్టే, అలాగే మొక్కల్ని వాటిని కూడా కాపాడినట్టే. హోలిస్టిక్గా ఒక అటవీ ఆవరణ వ్యవస్థను కాపాడినట్టే, ఎకోసిస్టమ్ కాపాడినట్టే. అలా కనుక మనం చూస్తే అతిశయోక్తి కాదు, కానీ టైగర్ ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా అవి మంచి ఆరోగ్యకరమైనటువంటి ఆవరణ వ్యవస్థను కలిగి ఉండి ఈవెన్ వాటి నుండే ఎన్నో రకాల నదులు వాటి నుండే బయటకు వచ్చాయన్నమాట. అంటే ఆవరణ వ్యవస్థ పరంగా మంచి గాలి, ఆక్సిజన్ లేక భూగర్భ జలాలు ఎక్కువగా ఉండడం, లేక కార్బన్ డైఆక్సైడ్ని ఎక్కువగా తీసేసుకోవడం, ఇలాంటివన్నీ అంటే ఆవరణ వ్యవస్థ సేవలు అనేటువంటివి ఎక్కడైతే టైగర్స్ ఎక్కువగా ఉన్నాయో ఆ ప్రాంతాలు చాలా ప్రొటెక్టెడ్గా ఉన్నవి. ఆ ప్రాంతాలలో ఈ ఆవరణ వ్యవస్థల సేవల కారణంగా చుట్టూ ఉన్నటువంటి వాటన్నిటి కూడా అన్ని సేవలు లభిస్తున్నాయి. ఇంకా ఈకో టూరిజం కూడా
ఈకో టూరిజంలో ఎన్నో వందల కోట్లు వేల కోట్ల రూపాయలు చేసే విలువ గల సేవలు అందుతున్నాయి దాంట్లో. సార్ ఇంత ప్రధాన పాత్ర పోషించిన పులి దాని నైజం చెప్పండి. నైజం అంటే ఒకటి సార్, అది అసలు పులులు ఎన్ని రకాలండి? బెంగాల్ టైగర్ అంటారు కొంతమంది, నల్లమల టైగర్ అంటారు. రైట్ 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 సార్. అయితే మొత్తానికి ప్రపంచంలో 9 పులి జాతులు. పులి జాతులు అంటే ఉపజాతులు, ఒకటే జాతి ఒకటే కానీ ఉపజాతులు అనమాట. అంటే ఉపజాతికి తేడా ఏంటంటే ఒక ఉపజాతికి ఇంకో ఉపజాతికి అక్కడ ఉన్నటువంటి నైసర్గిక స్వరూపాన్ని బట్టి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి చిన్న చిన్న మార్పులు ఉంటాయి, కానీ జాతి ఒకటే ఉంటుంది. ఇవి 9 3 ఆల్రెడీ నశించిపోయాయి. ఇవా 3 ఏంటంటే జావా, అలాగే బాలి, కాస్పియన్ టైగర్స్ అని ఉంటాయి. ఇవి లేవు ఇప్పుడు, పూర్తిగా అంతరించిపోయాయి. కాస్పియన్ అంటే కాస్పియన్ సముద్రం ప్రాంతం, బాలి అండ్ జావా ఇవేంటంటే ఇవి ఐలాండ్స్, ఏది మన ఇండోనేషియాలో, అక్కడ కూడా మొత్తం అంతరించిపోయాయి. ఇక మిగిలినటువంటి కొన్ని ఉన్నాయి అనమాట. దాంట్లో కూడా సైబీరియన్ టైగర్ అంటే సైబీరియా ప్రాంతం, రష్యా ప్రాంతం. మన దగ్గర ఉండేటువంటిది ఏంటంటే రాయల్ బెంగాల్ టైగర్. రాయల్ బెంగాల్ టైగరే మన ఈవెన్ తెలంగాణలో ఉంది, లేక ఆంధ్రాలో ఉంది, ఇంకా ఇతరత్ర అన్ని దేశంలో ఉన్న పలు ప్రాంతాల్లో ఉన్నటువంటిది అంతా కూడా రాయల్ బెంగాల్ టైగరే. అంటే రాయల్ బెంగాల్ టైగర్ అనేటువంటిది ఒక ఉపజాతి. ప్రపంచంలో ప్రస్తుతం ఉన్నటువంటి 6 ఉపజాతుల్లో ఇది ఒకటి అనమాట. ఓకే, అంటే మీరు ఇప్పుడు 9లో 5 చెప్పారు, ఇంకా 4 అవి అంటే 3 అంతరించిపోయి ఇంకా 6 ఉన్నాయి. 6లో రాయల్ బెంగాల్ టైగర్, సైబీరియన్ టైగర్, అలాగే ఇండో చైనీస్ ఏరియాలో ఒకటి ఉంటుంది. అంటే నేను మొత్తం వాటి గురించి, అలాగే ఒకటి ఈ లావోస్, కాంబోడియా ఈ ప్రాంతంలో ఉండేటువంటిది ఒకటి ఉంటుంది. ఇలా సుమత్రా, భారతదేశంలో ఉన్నది మాత్రం రాయల్ బెంగాల్ టైగర్. మన దగ్గర ఉండేటువంటిది మాత్రం ఒకటే. కానీ ఒక దగ్గర తెల్ల పులులు కనిపిస్తే మరో దగ్గర కలర్ఫుల్ కనిపిస్తుంది. యాక్చువల్గా ఏంటంటే సార్, కరెక్ట్గా అడిగారు. ఇప్పుడు సహజంగా ఉండేటువంటి పులి ఏంటంటే అది నల్లటి తెల్లటి స్ట్రైప్స్ దానిపైన ఉంటాయి. అయితే దానికి ఉన్నటువంటి వెంట్రుకలు అంటే ఫర్ అంటాను దాన్ని, FUR ఫర్. ఆ ఫర్ అనేటువంటిది షార్ట్ హెయిర్ అన్నట్టు. ఆ షార్ట్ హెయిర్ యొక్క రంగు ఏంటంటే గోల్డెన్ ఆరెంజ్ రంగు, అంటే లైట్ ఎల్లో మనం అనుకుంటాం, ఎల్లో కొంచెం అలా ఉంటుంది. ఆ ఫర్ మొత్తం వ్యాపించి ఉంటుంది దాని యొక్క చర్మం మీద. అయితే క్రింది వైపు ఏముంది, దానికి యాక్చువల్గా తెలుపు నలుపు గీతలు ఉన్నాయి. నలుపు గీతల దగ్గర మనకు నలుపు కనిపిస్తుంది, తెలుపు గీతల దగ్గర ఈ ఎల్లో డామినేట్ చేసి ఎల్లో కలర్ మనకు కనిపిస్తుంది. అట్లా అనమాట. అంటే దానికి ఉన్నటువంటిది కలర్ ఎల్లో ఫర్ మొత్తం వ్యాపించి ఉంటుంది. అలాగే నలుపు గీతలు, వీటిని ఏమంటారంటే ఈ ఎల్లో రంగులో ఉన్నటువంటి చార, అలాగే నలుపుగా ఉన్నటువంటి చార, వీటిని స్ట్రైప్స్ అంటారు. స్ట్రైప్స్ నేను గతంలో కూడా చెప్పాను ఇది. ఈ స్ట్రైప్స్ ఏంటంటే యూనిక్ అనమాట. ఒక పులికి ఒకే రకంగా ఉంటుంది అది, అంతే. అంటే మనకి ఏ విధంగానైతే ఫింగర్ ప్రింట్ ఎలాగో దానికి అలా. వాటిని ఏం చేస్తామంటే జనరల్గా మేము కెమెరా ట్రాపింగ్ చేస్తారు ఫారెస్ట్ వాళ్ళు. కెమెరా ట్రాప్స్ పెడతారు అడవిలో. పెట్టినప్పుడు అది దాని ముందు నుంచి అది ప్రయాణం చేస్తే, అంటే ఎక్కడైతే అది తిరిగే ప్రాంతం ఉందో అక్కడే పెడతారు. వచ్చినప్పుడు అది ఫోటో తీస్తుంది. ఫోటో తీసి ఎడం వైపు కుడివైపు 2 ఫోటోలు తీస్తుంది అనమాట. తీసినప్పుడు అంటే రైట్ అండ్ లెఫ్ట్ ఫ్లాంక్స్ అంటాం, వాటిని బట్టి దాన్ని రికార్డ్ చేసేస్తారు. అలాంటిది ఇంకా మళ్ళీ ప్రపంచంలో ఆ స్ట్రైప్స్ ఉన్నటువంటిది యూనిక్గా ఇంకెక్కడ ఉండదు, ఇది ఒకటే ఉంటుంది. సో దాన్ని ఆధారం చేసుకొని మేము సెన్సస్ చేస్తాం. ఇప్పుడు టైగర్ సెన్సస్ ఉంటుంది, ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ అని. అది సంవత్సరం లేక 2 ఏళ్ళు 4 ఏళ్ళు ఇలా కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి, దాని ప్రకారం చేస్తుంటారు అనమాట. సో ఇలా ఒక స్ట్రైప్ ప్యాటర్న్ వచ్చినటువంటిది ఒక టైగర్ కింద లెక్క. ఓకే, కానీ కొన్ని పులులు తెల్లగా కనిపిస్తాయి. తెల్లగా ఉండడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పాను, ఈ ఫర్ యొక్క రంగు ఎల్లో ఇష్ అన్నాను కదా, ఆ ఎల్లో ఇష్ వర్ణదం పిగ్మెంట్ అన్నట్టు. అది ఆ పిగ్మెంట్ కొన్నింటిలో లోపిస్తుంది. మ్యూటేషన్స్ అంటాం, మీరు వినే ఉంటారు, కొన్ని ఉత్పరివర్తనాలని కొన్ని జరుగుతుంటాయి, బయాలజికల్ ఫెనామినా. అది ఆ ఉత్పరివర్తనాల కారణంగా, ఆ మ్యూటేషన్ ఉత్పరివర్తనాల కారణంగా ఆ పిగ్మెంట్ లోపిస్తుంది. దాంట్లో లోపించేసరికి ఏముంటుంది, తెల్లగా కనిపిస్తుంది. ఎందుకంటే లోపించడానికి కారణం ఏంటి? ఇక దానికి ఎన్నో రీజన్స్. అది జన్యుపరమైనటువంటి విషయాలు అవి కొన్ని జరుగుతుంటాయి. అది అంటే జెనెటిక్స్ అదంతా కూడా. సో అట్లా జరిగినప్పుడు ఏమైందంటే, అది కలర్ లేదు కాబట్టి, కలర్లెస్ అంటే ఏంటి, వైట్. సో మొత్తం వైట్ ఫర్ ఉంటుంది దాని మీద. సరే, రెండింటికి అంటే కలర్ ఒకటే చేంజా లేదంటే నైజం కూడా మారుతుంది? ఏం మారదు, ఆ పౌరుషం సేమ్ ఉంటుంది, అంత సేమ్ ఉంటుంది. కానీ
ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం ఎప్పుడు కూడా సాధారణంగా ఉన్నదానికి కొంచెం భిన్నంగా ఉంటే మనకు ఎక్కువగా ఆకర్షణ చూడాలనిపిస్తుంది. ఇప్పుడు మీరు నెహ్రూ జూ పార్క్ వెళ్ళి చూస్తే అక్కడ ఉంటాయి. అసలు టైగర్ని చూడడం కంటే దీన్ని చూడడానికి జనం ఎక్కువగా చూపెడతారు. చూపిస్తారు. అంతేకాకుండా మన దగ్గర ఆ నంబర్ కూడా ఎక్కువగా ఉంది, చాలా ఎక్కువగా ఉంది వాటి నంబర్. అంటే వాటిని బ్రీడింగ్ చేసి వాటి నుండి మళ్ళీ అలాంటి పుల్లే వచ్చాయన్నమాట. మళ్ళీ వాటిని వేరే ప్రాంతానికి పంపించడం ఇలాంటివి కూడా చేస్తున్నారు. మనకు అందులో ఏంటి మనం వేరే వాళ్ళకు కూడా పంపించగలుగుతున్నాం మన జూ నుండి. పులి ఉత్పత్తి మనం పెరుగుతున్నాం. అంటే ఈ ఏంటి మీరు చెప్పిన ఇందాక తెల్ల టైగర్లకు సంబంధించి. సార్ పులి దానికి సిగ్గు ఎక్కువ అంటారు. అంటే సిగ్గు ఎక్కువ అని కాదు సార్, అదేంటంటే దాని నేచర్ సీక్రెటివ్ యానిమల్. అది చాలా సీక్రెటివ్ యానిమల్ అనమాట మిగతా వాటి అన్నిటితో పోలిస్తే. ఏవైనా వన్యప్రాణులన్నీ కూడా షై యానిమల్స్ ఎప్పుడు కూడా, అంటే మనుషులతోటి ఉండవు అవి. అవి ఉండేది అడవిలో మనుషులు ఉండరు, అవి వాటికి సహజమైనటువంటిది. ఇది కూడా ఏంటంటే యాక్చువల్గా అది డెన్స్ జంగిల్ యానిమల్ అనమాట, అంటే దట్టమైన అడవుల్లో ఉండేటువంటి యానిమల్ అది. సో దానికి సహజంగానే అది నిగూఢంగా ఉండేటువంటి లక్షణం కారణంగా అది దూరం ఉంటుంది. కాబట్టి దాన్ని మనం ఏదో సిగ్గు అని అనుకుంటాం. సిగ్గుపడడం అలాంటిది అలా అని కాదు. దాన్ని జైవికంగా చూసినప్పుడు, అంటే జైవికంగా బయాలజికల్గా చూసినప్పుడు అది సీక్రెటివ్ యానిమల్, చాలా సీక్రెట్గా ఉంటుంది. అందుకనే నేను గతంలో కూడా చెప్పాను, అది మనం దాన్ని చూడడానికి వెళ్ళినప్పుడు అది ఎప్పుడో చూసేసి రిట్రీట్ అయ్యి వెళ్ళిపోతుంటాయి. జనరల్గా వెనక నుంచి వెనకే వెళ్ళిపోతాయి. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఇట్స్ సీక్రెటివ్ నేచర్, దానికి ఉన్నటువంటిది అది. ఓకే, అట్లా అనమాట. సార్ పులి మేటింగ్ ఎప్పుడు చేస్తుంటుంది? అంటే అది జనరల్గా ఎప్పుడూ ఉంటుంది. దానికి ఇలా సంవత్సరానికి ఎన్నిసార్లు ఎంతైనా ఉండొచ్చు. అది దీనికి ఖచ్చితంగా ఇంత అని దాని గురించి పెద్ద అధ్యయనాలు అంటే ఇదే టైం అని నిర్ణయించలేదు ఎక్కడ కూడా. జనరల్గా ఇయర్లీ మొత్తం పొడవునా, సంవత్సరం పొడవునా ఎప్పుడైనా జరగవచ్చు. పిల్లలు వచ్చిన తర్వాత పిల్లలకి రావడానికి ఎంత టైం పడుతుంది మేటింగ్ అయిన తర్వాత? దాని గర్భావధి కాలం అదంతా 110 days వరకు ఉంటుంది. 110 days పిల్లలు వచ్చేస్తాయి. పిల్లలు ఎన్ని రావచ్చండి? మ్యాక్సిమం మనం 4 నుంచి 6, 2, 4, 6 ఇలా అంతే మ్యాక్సిమం అనమాట. 6, 5, 6 అనేది చాలా ఎక్కువ. 5 వరకు నేను విన్నాను. సరే 5 అనుకుందామండి. పులి ప్రెగ్నెంట్ అయిన తర్వాత మగ పులి ఆమెతో ఉంటుందా? లేదు, వెళ్ళిపోతుంది. అది ఎప్పుడు కూడా అట్లా ఉండవు. ఒకసారి మీటింగ్ జరిగిన తర్వాత అది వెళ్ళిపోతాయి అంతే. ఇప్పుడు మీటింగ్ కోసం కలుస్తాయి అంతే, కలిసిన తర్వాత వెళ్ళిపోతాయి. ఎందుకంటే మళ్ళీ ఇదే నేను ఇందాక చెప్పింది, బయాలజికల్ నేచర్ ఏంటంటే టైగర్ అనేది సాలిటరీ యానిమల్. సాలిటరీ అంటే ఏకాంతంగా ఉంటుంది. ఏకాంతంగా ఎందుకు ఉంటుంది అని అంటే అది డెన్స్ జంగిల్ యానిమల్. అంటే దట్టమైన అడవిలో ఉండేటువంటివి గుంపుకి ఎట్లా ఉండగలుగుతాయి? ఉండలేవు. ఇంకోటి ఇదేంటి, ప్రిడేటర్. ఇది ప్రిడేటర్ అంటే వేరే వాటిని చంపి తినాలి. ఇదే 4-5 గుంపుగా ఉన్నాయి అనుకోండి, ఆ వచ్చేది దాన్ని 4-5 ఉండడం వలన డిస్టర్బ్ అయ్యేది వెళ్ళిపోతుంది కదా. ప్రే అంటే ఆహార జంతువు. కానీ కొన్నిసార్లు గుంపులుగా కనిపిస్తాయి కదా. పుల్లు కనిపించవు మీకు ఎప్పుడు కూడా. ఒకవేళ కనిపించింది అంటే దాని అర్థం ఏంటంటే అది దాని కబ్స్ తోటి ఉందన్నమాట. ఈ కబ్స్ తోటి నేను వరుసగా చెప్తాను మీకు. ఇప్పుడు పిల్లలు కలుస్తాయి, వెళ్ళిపోయిన తర్వాత దట్ విల్ లీడ్ టు ప్రెగ్నెన్సీ అండ్ పిల్లలు వచ్చేస్తాయి. సపోజ్ 4 పిల్లలు వచ్చాయనుకోండి, 2 పిల్లలు రావచ్చు, 4 రావచ్చు, 5, 6 అనేది మ్యాక్సిమం అండి. అంతకంటే ఎక్కువ రావు ఎప్పుడు కూడా. అయితే ఇది ఏం చేస్తుందంటే ఆడపులి దట్ టైగ్రెస్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్స్ కప్స్ అంతే. మగపులికి ఏమాత్రం సంబంధం ఉండదు, రాదు కూడా. ఎందుకంటే దాని నేచర్ వేరు. ఇప్పుడు మళ్ళీ దాని దట్టమైన అడవులలో ఉండేటువంటివి ఇదొక అడవిలో ఉంటుంది, అంటే ఇదొక ప్రాంతంలో ఉంటుంది, అదొక ప్రాంతంలో ఉంటుంది అంతే. జస్ట్ మేటింగ్ కోసం అది వస్తుంది అంతే, తర్వాత వెళ్ళిపోతుంది. లేక ఇదైనా వెళ్ళొచ్చు, అదే రావాలని కూడా ఏం లేదు. అది చాలా బయాలజికల్ విషయం అంతే. దాంట్లో పెద్ద మనం చూడడానికి ఏం లేదు అందులో. అది బయాలజికల్. ఎందుకంటే తన సంతతిని పెంచాలి కదా. సంతతి అంటే ఇక్కడ ఏంటి, జాతి యొక్క సంతతి. ఇప్పుడు ఆ రిప్రొడక్షన్ అనేది, మేటింగ్ అనేది లేదనుకోండి, ఆ జాతి అందరితో అంతరిస్తుంది కదా. ఈ విషయము అన్ని జీవజాతులకు వర్తిస్తుంది. అది మొక్కలు కావచ్చు, జంతువులు కావచ్చు, ఏవైనా కూడా. అంటే రిప్రొడక్షన్ అనేది ఇట్స్ ఎ వెరీ వెరీ ఎసెన్షియల్ పార్ట్. లేకపోతే ఆ జాతి అంతరించే అవకాశం ఉంటుంది. ఆ జాతి అంతరించిందంటే ఆవరణ వ్యవస్థలో అది పోయింది అంటే ఆ పని చేసేవాళ్ళు ఎవరు ఉండరు. పులి తన పిల్లల్ని ఎలా పెంచుతుందండి? వేటలు నేర్పుతుంది. ఎస్, ఏంటంటే ఆడపులే పూర్తిగా దానికి రెస్పాన్సిబుల్. ఇది పిల్లలు పుట్టిన దగ్గర నుండి అవి ఈవెన్ కళ్ళు తెరవడు. మనం పిల్లిని మీరు చూసుంటారు, పిల్లి ఏ విధంగానైతే సంరక్షిస్తుందో కొన్ని రోజుల తర్వాత కళ్ళు తెరుస్తాయి. తెలిసిన అప్పటి నుండి పూర్తిగా దాని బాధ్యత. అది చాలా
ఏమంటారంటే కొన్ని పుస్తకాల్లో వాటిలో చాలా చదివినప్పుడు లేక మనం చూసినప్పుడు తెలుస్తుంది, అది చాలా రూత్లెస్ ప్రొటెక్టర్ అనమాట. రూత్లెస్ అంటే నిర్దాక్షిణ్యంగా ఉంటుంది అది. చాలా ఏ విధంగా వేరే ఏదైనా యానిమల్ వచ్చిందంటే దాని దగ్గరికి రానివ్వదు. ఈవెన్ వేరే యానిమల్, ఈవెన్ టైగర్ వచ్చినా కూడా దానికి దగ్గరికి రానివ్వదు కప్స్ దగ్గరికి. ఎందుకంటే కప్స్కి ఏమైనా హాని చేయొచ్చు అనే ఉద్దేశంతో ఉంటుంది అనమాట. కళ్ళు తెరవ వరకు పిల్లలు కళ్ళు తెరలేదు అనుకోండి, అంతవరకు మనకు వాటి ఫుడ్ పాలిస్తుందా? పాలిస్తుంది. అది కొంతకాలం తర్వాత అవి మాంసం తినేటువంటి పరిస్థితి ఉంటే అది తీసుకొచ్చేసి వాటికి పెడుతుంది అనమాట. లేదంటే కొంచెం పెరిగి పెద్దగా కనుక ఉంటే అవి వాటిని తీసుకెళ్ళడం అంటే ఎలా ఉంటుందంటే అవి ఇవే దాని యొక్క వాసన చూసుకుంటూ వెళ్ళిపోతాయి. తల్లి వాసన చూసి తల్లి ముందు వెళ్ళిపోతూనే ఉంటుంది. ఇప్పుడు మనం ఏదో పిల్లల్ని పట్టుకొని పోయినట్టుగా కుదరదు కదా యానిమల్స్లో, అది ముందు వెళ్ళిపోతున్నప్పుడు ఏంటంటే వాటికి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు ఉంటాయి. ఇప్పుడు తల్లి వెళ్తున్నప్పుడు దాని యొక్క పగ్ మార్క్స్ పడుతుంటాయి కదా, పడ్డప్పుడు ముద్రలు, ఆ ముద్రల్లో దాని యొక్క వేళ్ల సందుల్లో అక్కడ నుంచి కొన్ని రకాల సీక్రెషన్స్ వస్తుంటాయి, స్రావాలు. ఆ స్రావాలు కింద అది అడుగు వేసినప్పుడల్లా కొన్ని పడుతుంటాయి. పడ్డప్పుడు ఈ చిన్నగా ఉంటాయి కదా వెనక కప్స్, ఆ వాసన చూసుకుంటూ ముందుకెళ్ళిపోతాయి. అంతేకాకుండా పెద్ద ఇప్పుడు టైగ్రెస్ ముందు వెళ్తున్నప్పుడు దాని చెవుల వెనక భాగంలో తెల్లగా ఉంటుంది. ఆ తెల్లగా ఉన్నదాన్ని కూడా ఇవి గమనిస్తుంటాయి వెనకుండి. అది దాన్ని చూసుకుంటూ కూడా వెళ్తుంటాయి. అలా కొన్ని ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు ఉంటాయి. అట్లా ఆ కారణంగా అవి ముందుకెళ్తాయి. కానీ ఒక్కొక్కసారి తల్లి లేకుండా పిల్లలు బయటకు వస్తుంటాయి. ఏం చూసి అప్పుడు ఏంటంటే అవి కొన్నిసార్లు పిల్లలు కదా, అవి వాటికి అనుభవం ఉన్న కారణంగా ఏదో కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండడం, ఏదన్నా తెలియక బయటకు వస్తాయి. కానీ అది చాలా డేంజర్ అనమాట. అవి అట్లా రావడం వలన వేరే ప్రిడేటర్స్ అంటే కుక్క జాతులు ఏంటి, వూల్ఫ్ లాంటివి, హైనా లాంటివి, అట్లాంటి వాటిని చంపేస్తాయి. ఎందుకంటే వాటికి ఆహారం అది అంతే. ఇది పులి, ఇది ఇంకేదో ఏముండదు. ఒకవేళ తల్లి వెళ్ళిపోయింది, అవి ఇక్కడే ఉండిపోయినాయి, నిస్సహాయంగా ఉన్నాయి, వాటిని వేరే ప్రిడేటర్స్ కుక్కలు కావచ్చు, హైనా కావచ్చు, ఇలాంటి వాటి కంటపడితే చంపేస్తాయి. జరుగుతుంది. తన పిల్లలకి వేట ఎలా నేర్పుతుందండి? వేట అంటే ఇప్పుడు మనం చూస్తుంటాం సార్, కుక్కలు ఇట్లాంటివి చూస్తుంటాం, చూసారా? కుక్క అలా ఉంటుంది అక్కడ, దాని పిల్లలు అటు ఇటు తిరుగుతుంటాయి. అవి ఒకదానికొకటి ఇట్లా బాక్సింగ్ లాగా చేసుకుంటా ఉంటాయి, చూసారా? జస్ట్ అది దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ట్రైనింగ్ ఓన్లీ. అది ట్రైనింగ్ అంటే న్యాచురల్గా వాటికి అట్లా జరుగుతుంటుంది. ఇది కూడా అంతే. అంతేకాకుండా ఇది వేటాడేటప్పుడు కూడా తీసుకెళ్తుంది. అంటే పెద్ద పెరిగిన తర్వాత ఒక 2 years 3 years అలా అక్కడి వరకు వెళ్ళిన తర్వాత అది వెళ్ళి వాటికి అంటే దాన్ని చంపిన తర్వాత ఆ క్యార్కాస్ ఎట్లా ఓపెన్ చేయడము, అంటే చనిపోయినటువంటి మృతదేహం, దాన్ని ఏం తింటారు ఏంటి అదంతా తెలుస్తూ ఉంటుంది అనమాట. అంటే ఈ టైగ్రెస్ ఏ విధంగానైతే బిహేవ్ చేస్తుంటుందో అవి కూడా వాటిని చూసి నేర్చుకుంటాయి. సార్ ఒక్కసారి వేటకు వెళ్ళినప్పుడు అక్కడ అవతల ఆహారం మిస్ అయింది అనుకోండి, పులికి మీరు మిస్ కావడం అనేది ఎంత ఎక్కువగా ఉంటుందంటే, ఒక టైగర్ మేల్ ఆర్ ఫీమేల్, అది ఏంటంటే వేట విధానం ఎలా ఉంటుందంటే ఇవి పరిగెత్తవు. ఎందుకంటే ఇవి డెన్స్ జంగిల్ యానిమల్ కాబట్టి చాలా హెఫ్టీగా ఉంటాయి, బాగా బరువుగా ఉంటాయి. 200 కిలోలు 300 కిలోలు అలా ఉంటాయి హయ్యెస్ట్. సో అది అంత బరువు ఉన్నటువంటిది ఎలా పరిగెత్తగలుగుతుంది? పరిగెత్తలేదు కాబట్టి అది ఏం చేస్తుంది అంటే ఒక దగ్గర నక్కి కూర్చొని అంటే ఎక్కడికైతే ఈ వన్యప్రాణులు ఏది ముఖ్యంగా ఈ శాకాహార జంతువులు వస్తాయో ఆ ప్రాంతాల్లో అది ఉంటుంది, కూర్చొని ఉంటుంది. అది రాగానే టక్న దూకి పట్టేస్తుంది. ఒకవేళ దొరకలేదనుకోండి కొంత దూరం ఒక 50 meters 100 meters అంటే ఫ్యూ మీటర్స్ పరిగెత్తిద్ది, అంతకంటే ఎక్కువ అది పరిగెత్తలేదు. అది వెంటనే ఇట్ విల్ కమ్ బ్యాక్ అంతే. ఇలా అంటే అధ్యయనాల్లో తేలిన విషయాలు ఏంటంటే 20 attempts చేస్తే 1-2 సార్లు మాత్రం సక్సెస్ అవుతుంది. అంతే. కానీ కొన్ని పులులు చెట్లు ఎక్కుతాయి కదండి. పులులు ఎక్కవు సార్, జనరల్గా చిరుత పులులు ఎక్కుతాయి. చిరుత పులులు ఏంటంటే సన్నగా ఉంటాయి, స్లెండర్గా ఉంటాయి, అవి వేగంగా వెళ్ళగలిగేటువంటి శారీరకంగా అనువుగా ఉంటుంది అనమాట. దానికి అంటే శరీర సౌష్ఠవం పరిగెత్తడానికి అనుకూలంగా ఉంటుంది. కానీ టైగర్ విషయంలో అలా కాదు కాబట్టి అది ఎక్కదు. ఒకవేళ ఎక్కినా అది కొద్ది ఫ్యూ సెకండ్స్ కొంత దూరం పైకి ఎక్కేసి కిందికి వచ్చేస్తుంది. ఎందుకంటే వేటాడలో 20 సార్లు అయితే ఒకసారి దొరుకుతుంది, 1 లేక 2 సార్లు అంతే, మిగతా అన్ని ఫెయిల్యూరే. ఇవన్నీ కప్స్ నేర్చుకుంటాయా? నేర్చుకుంటాయి. వాటి క్రమంగా తెలుస్తుంటుంది వాటికి, ఎందుకంటే తల్లితోటి ఉంటాయి కాబట్టి నేర్చుకుంటాయి. అంతేకాదు ఇంకేంటంటే పిల్లల్లో కూడా ఇది ఒక 3 ఏళ్ళు
4 ఏళ్ళు అప్పటి వరకు తల్లే పెంచుతుంది పూర్తిగా. ఆహారం తీసుకొచ్చి పెట్టడము, ఈ ట్రైనింగ్ ఇవ్వడము, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ ఏంటంటే ఇవి కొన్ని నేను ఇందాక చెప్పాను కదా, ఇందులో కూడా కొన్ని చనిపోతాయి. చనిపోవడానికి కారణం ఇతర ప్రిడేటర్స్ లేక డిసీజెస్ కూడా కావచ్చు. ఇప్పుడు మనం అంటేనేమో మనకు అన్ని రకాల మెడికల్ ఫెసిలిటీస్ ఉంటాయి, ఏది జరిగినా కూడా వెంటనే వాటికి ఏమి ఉండవు కదా, న్యాచురల్గా ఉన్నటువంటివి. కాబట్టి అది ఏ యానిమల్ అయినా కావచ్చు, టైగర్ కూడా దానికి అతీతం ఏం కాదు. కొన్ని చనిపోతాయి. అవి మొదటి కొన్ని నెలల్లోనే 50% చనిపోతాయి. 50% అంటే ఒక 4 ఉన్నాయనుకోండి, 1-2 చనిపోవచ్చు మొదటి కొన్ని నెలల్లోనే. తర్వాత ఆ తర్వాత 3-4 ఏళ్ళ చేరిన తర్వాత ఏంటంటే తప్పనిసరి తల్లిని వదిలిపెట్టి వెళ్ళిపోతాయి. ఎందుకంటే ప్రత్యేక జీవనం, తనదంటూ ప్రత్యేక జీవనం ఉంటుంది కదా, అలా దాన్ని వీనింగ్ అవే అంటారు అనమాట, వదిలేసి. ఎందుకు అంటే ముఖ్యంగా మగపులులు ముందు తప్పనిసరి వదిలిపెట్టేసి వెళ్ళిపోతాయి. మగపులులు ఎందుకు, మగపులి కూడా అక్కడే ఉంటే మగపులికి మళ్ళీ మదర్ ఉంది కదా, వాటి మధ్యలో మళ్ళీ బ్రీడింగ్ జరగకుండా జరిగితే ఏమవుతుంది మనం చూస్తున్నాం చూడండి. మేనరికాల కారణంగా చాలా రకరకాల అబ్నార్మాలిటీస్, జెనెటిక్ ఇష్యూస్ వస్తున్నాయి చాలా వరకు మన లోపల, ఏంటి దగ్గరి బంధువుల మధ్యలో. అయితే నేచర్లో ఇది ఉందన్నమాట. టైగర్ విషయంలో అది చేస్తుంది. ఎలా అంటే తల్లి వీటిని బయటికి పంపించేస్తుంది, ముఖ్యంగా మగపులులు. అవి బయటికి వెళ్ళిపోతాయి, పూర్తిగా బయటికి వెళ్ళిపోయి తన టెరిటరీ తను ఏర్పాటు చేసుకోవడానికి దూరంగా వెళ్ళిపోతాయి. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఇన్బ్రీడింగ్ని అవాయిడ్ చేయడం. ఏంటి అంతఃక ప్రజననం లోపల ఉన్నటువంటిది, అంటే విదిన్ కుటుంబం అక్కడ ప్రజననం కనుక జరిగితే, అక్కడ ప్రత్యుత్పత్తి కనుక జరిగితే దాని నుండి వచ్చేటువంటి సంతానం చాలా వీక్గా ఉండే అవకాశం ఉంటుంది, జెనెటిక్ డిజార్డర్స్ ఉంటాయి. కాబట్టి దాన్ని అవాయిడ్ చేయడం కోసం నేచర్లో ఇలాంటి ఆల్రెడీ ఇన్బిల్ట్గా ఉంటాయి, వాటికి సహజాతాలు అనమాట, ఇవన్నీ ఇన్స్టింక్ట్స్. అంటే తల్లి పంపిస్తుందా, దీనికి ఆ లక్షణం ఉంటుంది, తల్లి కూడా పంపించేస్తుంది. సో వెళ్ళిపోతాయి. ఆడపులు అయితే మాత్రం ఆడపులులు కొంతకాలం ఉంటాయి, ఉండి తల్లి యొక్క టెరిటరీలో కొంత భాగాన్ని ఒకవేళ షేర్ చేసుకుంటే చేసుకోవచ్చు, కానీ అవి కూడా వెళ్ళిపోతాయి. కానీ ముఖ్యంగా మగపులులు మాత్రం దగ్గరలో అసలే ఉండవు. ఓకే, బయటికి వెళ్ళిన తర్వాత ఒకే తల్లి కడుపుడు పుట్టిన ఆడపులి మగపులి కలిసే అవకాశం ఉంటాయి అంటే జరిగే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఇప్పుడు ఏమవుతుంది, నేను ఇందాక చెప్పినట్టు మగపులి చాలా దూరంగా వెళ్ళిపోతున్నాయి కదా, కాబట్టి తగ్గుతాయి, అలా తగ్గేటువంటి అవకాశం ఉంది. ఓకే, తన పెట్టిన పిల్లల్లో 4 పిల్లలు పెట్టింది అనుకోండి పులి, ఒక 2 చనిపోయి అనుకోండి, అవి తీసుకెళ్ళి పాతడం అలా చేస్తుంటుందా, ఫీల్ అవుతుంటుందా ఏమన్నా? లేదండి, ఏం లేదు, న్యాచురల్గా చనిపోతాయి అంతే, ఏం లేదు. తల్లి లేదు అలాంటిది ఏమి ఉండదు, నేచర్లో ఏదో ఉండదు. అంటే కొన్ని కుక్కలు మీరు అన్నారు కదా, కుక్కలు అయితే కొంచెం బాధపడి తీసుకెళ్ళడం. లేదు సార్, ఏవైనా చేయవు, ఏవి కూడా ఏం చేయవు, మనుషులే చేస్తాం అంతే. మనకు ఇక రకరకాల సంస్కృతులు లైక్ విశ్వాసాలు అలాంటి కాకుండా ఫీలింగ్స్ ఉంటాయా? ఏం లేవు, అంటే అట్లా ఉన్నట్టుగానైతే మనం ఎప్పుడు చూడలేదు, చదవలేదు. సార్, పులి పిల్లల్ని ఎవరైనా బయట వాళ్ళు ఎత్తుకుంటే, అంటే జూలో ఉన్నప్పుడు మామూలుగా దొరకదు అనుకోండి, అటువంటి మనుషులు టచ్ చేసిన పిల్లల్ని పులి దగ్గర తీసుకుంటుందా? తీసుకుంటాయి, అట్లేం లేదు. కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని వైల్డ్ యానిమల్స్ విషయంలో అబాండన్ చేసిన సందర్భాలు కూడా ఉంటాయి. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో కొన్ని దుప్పులు, జింకలు, వాటికి సంబంధించిన పిల్లలు ఒక్కొక్కసారి అది వదిలేసి వెళ్ళిపోవడము ఏదో కారణంగా మనకు దొరుకుతాయి. మళ్ళీ వాటిని కొన్ని ఏమో చేర్చుకుంటాయి, కొన్ని చేర్చుకో. సరే, దాని కారణాలు బహుశా ఇప్పుడు మీరు అన్నట్టు ఏదైనా ఉంటే ఉండొచ్చు అట్లా. కానీ టైగర్ విషయంలో అట్లయితే మీ చూసినట్టు లేదు. ఇక్కడ ఏంటంటే టైగర్ ఒక 50% ఇలా చనిపోయిన ఛాన్స్ ఉంటుంది. తర్వాత ఇంకొకటి ప్రమాదం ఏంటంటే ఇవి కబ్స్ దూరం వీనవే అయిపోతాయి కదా, అంటే తల్లి నుండి దూరం కావడం అనేది ఉంటుంది కదా, అవి బయటకు వెళ్ళిపోతుంటాయి. అయితే బయటికి వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో అవి కొన్ని కిలోమీటర్లు, కొన్ని 100 కిలోమీటర్లు కూడా ప్రయాణం చేస్తాయి. చేస్తున్నటువంటి క్రమంలో అవి వేరే టైగర్లతోటి కాన్ఫ్రంటేషన్ అంటే ఎదురుపడడం, లేకపోతే ఇతర జనావాసాల్లోకి అనుకోకుండా వెళ్ళడము, లేక ఏదైనా ప్రమాదాలు ఉన్నప్పుడు దానికి లోన్ కావడం జరుగుతుంటుంది. ఎందుకంటే దీనికి ఎక్స్పీరియన్స్ ఉండదు, ఎలా ఎదుర్కోవాలనే ఎక్స్పీరియన్స్ ఉండదు. అట్లా కూడా కనీసం ఒక 20-30% చనిపోతాయి. అలా కూడా చనిపోతాయి. అంటే కబ్స్ 3-4 ఏళ్ళు ఉన్నటువంటివి చనిపోతాయి. అంటే ఈ లెక్కన కనుక మనం చూస్తే దీంట్లో తెలిసిన అధ్యయనాల్లో తెలిసిన విషయం ఏంటంటే, సుమారు ఒక ప్రాంతంలో, ఏదో పెద్ద ప్రాంతంలో మీరు ఒక 10 పిల్లలు పుట్టాయనుకోండి, 10 పిల్లల్లో 1-2 పిల్లల కంటే ఎక్కువ బతుకు.
అంతే 2 పిల్లలు బతికితే చాలా ఎక్కువ అనమాట. అంటే 80% మోర్టాలిటీ ఉంటుంది టైగర్స్లో, ఇలా అనమాట. సరే, టైగర్ అయింది సార్. నెక్స్ట్ సింహం, లైన్. అంటే సింహం అని అంటే సార్ ఇప్పుడు ఓన్లీ గిర్ ప్రాంతానికే పరిమితం అయి ఉన్నాయి, వేరే ప్రాంతంలో ఎక్కడ లేవు. గుజరాత్ గిర్ అంతే అంతే, మన దగ్గర ఎక్కడ లేవు. అయితే దానికి సంబంధించి అవి ఏంటంటే టైగర్ లాగా సాలిటరీ యానిమల్ కాదు, అది గుంపులో ఉంటాయి. అవి గుంపులో ఉంటాయి. అది దానికి హెడ్ ఒక ఫీమేల్, అది మేల్ హెడ్గా ఉంటుంది. మేల్ అంటే పెద్ద జూలు అవన్నీ ఉంటాయి కదా, అలా ఉన్నటువంటి లయన్ దానికి హెడ్గా ఉంటుంది. హెడ్ యొక్క పాత్ర ఏంటంటే మొత్తాన్ని అక్కడ ఉన్నటువంటి గుంపుని, అంటే ప్రైడ్ అంటారు దాన్ని, ప్రైడ్. మీరు ఇంగ్లీష్లో రకరకాల పేర్లు ఉంటాయి, మనం అన్నిటికీ గుంపు అని మనం తెలుగులో చెప్తాం, కానీ దానికి ఒక పేరు ప్రైడ్ అంటారు. ఆ ప్రైడ్ యొక్క ప్రొటెక్షన్ దాని బాధ్యత, అది సింహం యొక్క బాధ్యత అనమాట. అయితే ఏంటంటే అది హంటింగ్ చేయదు. ఏంటంటే హంటింగ్ చేసేది అక్కడ ఉన్నటువంటి ఫీమేల్ చేస్తుంది. ఫీమేల్ ఆడసింహం చేస్తుంది. చేసిన తర్వాత మళ్ళీ తినేది మేలే. సో ఎందుకంటే ప్రొటెక్షన్ ఈజ్ ప్రయారిటైజ్డ్ ఇన్ దట్ ప్రైడ్, అట్లా అనమాట. అంటే ప్రొటెక్షన్ ఇంపార్టెంట్. ప్రొటెక్షన్ లేదనుకోండి ఇక మిగతాదంతా అనవసరం. అంటే మిగతా సింహాలన్నిటికీ కూడా ఈ మగసింహం కాపాడుతుంది. మగసింహం యొక్క బాధ్యత అది. అట్లా దాంట్లో ఇక మళ్ళీ ఎలాగని గుర్తుపడతాం అంటే ఆడసింహానికి మగసింహానికి? అంటే ఈ జూలు ఉంటుంది కదా, దీని యొక్క జూలు, దాన్ని బట్టి ఆడసింహానికి జూ ఉండదు, మగసింహానికి ఉంటుంది. అలాగే దాంట్లో అన్ని రకరకాల దానికి స్థాయిలు ఉంటాయి అన్నమాట. చిన్న పిల్లల దగ్గర నుంచి కొంచెం పెద్దవి, ఆ తర్వాత ఇంకా పెద్దవి. అలాగే దీనికి పెద్ద సింహం ఉంది కదా, దాని యొక్క కజిన్స్ కూడా ఉంటాయి దాంట్లో. ఇప్పుడు ఇది కొంతకాలం తర్వాత ఇది వృద్ధుడు అయిపోయిన తర్వాత ఇది పోయి మళ్ళీ అవి వచ్చేస్తాయి, దాని స్థానాన్ని ఇవి ఆక్రమిస్తాయి. ఇప్పుడు మీరు కోతుల్లో కూడా చూస్తుంటాను చూడండి, కోతుల్లో దాని తోక ఇట్లా పైకి పెట్టుకుని ఉండేటువంటి కోతు ఉంటుంది, అది ఆల్ఫా మేల్, అది దట్ ఈస్ ద హెడ్. అది హెడ్ అది అందుకనే దాన్ని చూసి మిగిలిన భయపడతాయి. దాని కూడా అంటే సోషల్ సెటప్ అదే దాంట్లో ఉన్నటువంటిది. ఇట్లా యానిమల్స్లో దే ఆర్ హ్యావింగ్ దేర్ ఓన్ సెటప్, దాని హైరార్కీ ఉంటుంది అనమాట అదంతా కూడా. ఈ లయన్ కూడా అంతే. అయితే ఇది జస్ట్ గుజరాత్కి మాత్రమే పరిమితమై ఉన్నాయి ఇప్పుడు. అయితే మిగతా ప్రాంతాలకు కూడా దాన్ని విస్తరించాలనేటువంటిది ప్రధానంగా వినిపిస్తున్నటువంటిది. కానీ అది అన్ని చోట్ల మిగతా ప్రాంతాలకు విస్తరణ జరగట్లేదు. జరిగితే మంచిది అనమాట. ఎందుకంటే అక్కడక్కడే ఇందాక నేను చెప్పిన ఇన్బ్రీడింగ్ జరిగి అక్కడే జరిగి దాని కారణంగా అవి ఏమన్నా వేరే ఇతర వ్యాధులు ఏమన్నా వస్తే అప్పుడు ఏమైందంటే వల్నరబిలిటీ ఎక్కువ అవుతుంది, అంటే తట్టుకునే శక్తి ఉండదు. దాని కారణంగా అవి దెబ్బతినే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా మనం కొంతకాలాన్ని అక్కడ కొన్ని పాకెట్స్లో కనుక పెంచితే అక్కడ ఉన్నటువంటి శీతోష్ణ స్థితి ఇంకా ఇతర పరిస్థితులకు అలవాటు అయిన కారణంగా వాటిలో కొన్ని మార్పులు వస్తాయి సహజంగా. దాని కారణంగా ఒక దగ్గర పోయినా ఇంకో దగ్గర మిగులుతాయి. కొన్ని పాకెట్స్లో ఉంటాయి. ఎందుకంటే ఇట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ యానిమల్ ఇన్ ఈకో సిస్టమ్. చాలా ఇంపార్టెంట్ యానిమల్ లయన్ కూడా. అంటే ఇక వేరే ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది. అయితే యాక్చువల్గా లయన్ ఏంటంటే అది గ్రాస్ ల్యాండ్, ఇప్పుడు సవన్నా ఇట్లాంటి మనం పేరు వినుంటాం చాలా చోట్ల. అది గ్రాస్ ల్యాండ్ ఈకో సిస్టంలో టాప్ ప్రెడేటర్ అది. అట్లా ఇదేమో డెన్స్ జంగిల్ యానిమల్ అది, దానికి దీనికి పొంతనలేదు. అది వేరే ఇది వేరే, రెండు. క్యాట్ ఫ్యామిలీ ఇవన్నీ కూడా పిల్లి జాతులే. పిల్లి జాతులు ఎక్కువ సౌత్ ఆఫ్రికాలో ఎక్కువ ఉంటాయి. అంటే ఇక ఆఫ్రికన్ కంట్రీస్ లో చాలా ఎక్కువగా. మన దగ్గర అయితే గిర్ ఓన్లీ గిర్ నేషనల్ పార్క్ ఆ ప్రాంతంలో మాత్రమే అవి ఉన్నాయి సార్, అంతే. సరే, నెక్స్ట్ మన రాబందులు మాట్లాడుకున్నాం. అవునవును, రాబందులు అనేటువంటివి చాలా ముఖ్యమైనటువంటి జాతి సార్ అది. అయితే ఏంటంటే రాబందులు మనం మామూలుగా మాట్లాడుకుంటే నెగిటివ్గానే మాట్లాడుకుంటారు ఎప్పుడు కూడా. అంటే రాబందులా పీకు తింటున్నారు అది ఇదనే ఉంటాయి తప్ప నిజానికి ఏంటంటే అవి మృత కళేబరాలను తింటాయి అంతే, వేరే వాటిని ఏం తినవు. అయితే ఆ మృత కళేబరాలను తినడానికి అవేంటంటే నేచురల్ స్కావెంజర్స్ అనమాట. నేచురల్గా ఉన్నటువంటి స్కావెంజర్స్. ఇప్పుడు స్కావెంజింగ్ యాక్టివిటీ ఉంటుంది కదా, అంటే ఏదైతే అన్ని పోగా మిగిలిపోయింది ఏది ఉంటుందో దాన్ని వెంటనే క్లీన్ చేసేయాలి. లేకపోతే ఏమవుతుందంటే జస్ట్ నేను మొన్న ఒక న్యూస్ చూశాను, ఒరిస్సా ప్రాంతంలో ఇట్లా కళేబరాలను పడేయడం వలన అక్కడ వచ్చినటువంటి దానిపైన అన్ని మైక్రోబ్స్ చేరుతాయి. సహజం, చాలా న్యాచురల్. అంటే ప్యూట్రిఫై అయిపోతుంది కదా, కుళ్ళిపోతుంది. కుళ్ళిపోయినప్పుడు దానిపైన ఈవెన్ ఆంథ్రాక్స్ని కలరాన్ని కలిగజేసేటువంటి బ్యాక్టీరియా కూడా దానిపైన డెవలప్ అవుతుంది. అవన్నీ కూడా మిగతా ప్రాంతాలకు అంటే నేలను గాలిని
మృత్తికనన్నింటినీ కలుషితం చేసేస్తుంది. అది మిగతా వాడికి వ్యాపిస్తుంది, మనుషులకు కూడా వ్యాపించే అవకాశం ఉంది. దాని కారణంగానే ఏదో ముగ్గురికి ఆంథ్రాక్స్ సోకింది అని కూడా ఒక న్యూస్ వచ్చింది. బట్ ఇట్ ఈస్ అన్కంఫర్ట్ రిపోర్ట్. అంటే అలాంటి ఉపద్రవాలను రాకుండా చేసి మనల్ని లేక ఇతర జాతుల్ని కాపాడేటువంటి రాబందులు అవి ఏం చేస్తాయి, ఆ చనిపోయినటువంటి జంతువుల కళేబరాలని పూర్తిగా తినేస్తాయి. అవి తినేసి అక్కడ ఏముండవు, జస్ట్ మీకు పెద్ద పెద్ద ఎముకలు ఉంటాయి అంతే. చిన్న ఎముకలను కూడా తినేస్తాయి. అంటే మామూలుగా సన్నగా చిన్నగా ఉన్నటువంటివి. అంటే అక్కడ ఫ్లెష్ పార్ట్ ఏమీ లేకుండా చేసేస్తాయి. ఆ బోన్స్ని హైనా తింటుంది. బోన్స్ అలాంటివి ఏమైనా ఉంటే హైనా తినేస్తాయి. సార్ ఇప్పుడు మీరు చెప్తున్నట్లుగా రాంబందు అనేది మనకు చాలా మానవాళికి ఉపయోగపడుతుంది. అవునవును, కానీ అదే అంతరించిపోతుంది కదా. ఎస్, అంతరించిపోతుంది. దానికి ఏంటంటే ముఖ్యంగా డైక్లోఫినాక్ అనే మందు సార్. యాక్చువల్గా ఇదేంటంటే డైక్లోఫినాక్ అనేటువంటిది ఇప్పుడు మనం కూడా ఉపయోగిస్తాం దాన్ని. ఏంటి, నొప్పి నివారణి. మనం ఏదన్నా తలనొప్పి వచ్చింది లేకపోతే బాగా ఒళ్ళంతా నొప్పులు ఉన్నాయని అంటే బాడీ పెయిన్స్కి వాడతాం ఎక్కువగా, తలనొప్పి అని కాదు. సో ఇదేంటంటే మనం వాడడమే కాదు, ఈవెన్ వెటర్నరీ డాక్టర్స్ కూడా వాడతారు, పశువులకు వాడతారు. అది ఏంటంటే 80లు 90ల్లో దాని యొక్క ఉపయోగం బాగా విస్తృతంగా ఉండేది. ఆ ఉన్న కారణంగా ఏమైందంటే ఇప్పుడు మనం మనుషులైన అంతే కదా, అందరం బ్రతకం కదా. మందులు ఎంత మనం ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా కొంతమంది చనిపోతారు సహజంగా. పశువులు కూడా అంతే. అలా ఉన్నప్పుడు ఏమైందంటే వాటి యొక్క కణజాలంలో ఆ డైక్లోఫినాక్ అనేది అట్నే మిగిలిపోతుంది, బయటికి పోతుంది కదా. ఇక బ్రతికుంటేనేమో బయటకు వెళ్తుంది విసర్జక వ్యవస్థ ద్వారా, కానీ ఇప్పుడు ఛాన్స్ లేదు, అలాగే ఉండిపోతుంది. వాటిని తీసుకెళ్ళి బయట పడేసినప్పుడు ఈ రాబందులు వాటిని తినేసాయి. సహజంగా తింటాయి కదా, దానిలాగే తినేసాయి. తినేయడం వలన వాటి యొక్క కణజాలంలో ఉన్నటువంటి డైక్లోఫినాక్ దీని లోపలికి కూడా పోయి ఈ డైక్లోఫినాక్ అనేది దాని యొక్క విసర్జక వ్యవస్థను పూర్తిగా దెబ్బతీసి మిలియన్స్లో ఉన్నాయి కాస్త వేలకు వచ్చేసినాయి. ఎంత ఎక్కువ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఏంటి వైట్ బ్యాక్డ్ వల్చర్ అని ఒకటి ఉంటుంది. అంటే వెన్ను ప్రాంతంలో తెల్లగా ఉంటుంది దానికి. దాని యొక్క పాపులేషన్స్ 99% తగ్గిపోయాయి, 99% డిక్లైన్డ్. ఓకే, అంతా. అలాగే పొడవు ముక్కు రాబందు లేక అంటే లాంగ్ బిల్డ్ వల్చర్ అంటారు, LBV అంటారు, దాన్నే ఇండియన్ వల్చర్ అని కూడా అంటారు. ఇంకొకటి స్లెండర్ బిల్డ్ వల్చర్ అని, అవి కూడా 9 జాతుల వరకే ఉన్నాయి మన దగ్గర, మన ప్రాంతంలో, అంటే ఇండియా ఇంకా ఇతర ప్రాంతాలు చుట్టుప్రక్కల ఉన్నటువంటి దేశాల్లో. సో వీటి యొక్క పాపులేషన్స్ 97% తగ్గిపోయాయి. అయితే ఇప్పుడు ఈ డైక్లోఫినాక్ వాడకుండా నిషేధిస్తూ గవర్నమెంట్ 2006లోనే దీనిపైన నిషేధం విధించి దానికి మెలాక్సికామ్ అని ఇంకో మందును చేశారు. మెలాక్సికామ్ వాడండి డైక్లోఫినాక్ కాకుండా అని. అంటే మెలాక్సికామ్కి ఎక్కువ ధర ఉంది కాబట్టి దాన్ని వాడకుండా మళ్ళీ దీన్నే దొంగతనంగా, ఎందుకంటే మనుషులకి ఇచ్చేది ఉంది కదా, దాన్ని వాడడం, ఇలా చేశారనమాట. అయితే ఇప్పుడు మరి ఎట్లా దీన్ని చేయడం అని ఎక్కువ మోతాదులో, అంటే పశువులకి ఇవ్వాలంటే ఎక్కువ ఇవ్వాలి, అంటే అట్లా ఎక్కువ మొత్తంలో దొరకకుండా కూడా రెస్ట్రిక్షన్ చేశారు 2015లో మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ చేశారు. చేయడమే కాకుండా ఇంకేం చేశారంటే వీటి సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అవి కూడా 8-9 వరకు ఉన్నాయి. హర్యానాలో ఉంది, మధ్యప్రదేశ్లో ఉంది, వెస్ట్ బెంగాల్, పంజాబ్, ఈ ప్రాంతాలన్నింటిలో దానికి సంబంధించిన సంరక్షణ కేంద్రాలు ఉన్నాయన్నమాట. అంటే వాటిని తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టి వాటి నుండి వచ్చేటువంటి గుడ్డు, ఎగ్ ఉంటుంది, ఆ ఎగ్ నుండి మళ్ళీ పిల్ల బయటకు వచ్చిన తర్వాత వాటిని మళ్ళీ పెంచి కొంతకాలానికి వాటిని మళ్ళీ వైల్డ్లో వదిలేయాలి. అది దానివల్ల మంచి ఫలితాలు వచ్చాయి. ఇప్పటి వరకు సుమారు 400 పక్షుల్ని కొత్తగా, అంటే 400 పక్షుల వరకు వచ్చాయి, అంటే ప్రత్యుత్పత్తి జరిగింది. దాని వెనుక ఎంతో కృషి ఉందన్నమాట. అదంతా కూడా ప్రభుత్వాల యొక్క సహకారం కూడా చాలా అవసరం దానికి. ఎందుకంటే భవిష్యత్తులో ఉంటాయి అవి. ఎందుకంటే ఇప్పుడు సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశాం కాబట్టి తప్పకుండా వాటి యొక్క సంఖ్యను పెంచడానికి కృషి అయితే జరుగుతోంది. కానీ న్యాచురల్గా ఉండేటువంటి ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇదంతా మనం కృత్రిమంగా చేసేటువంటిది కదా, ఎంత చేసినా కొన్ని 100ల కంటే ఎక్కువ చేయలేకపోయాం మనం. కానీ జరిగిందేమో లక్షలలో నష్టం జరిగింది. దాన్ని మనం మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇది చాలా స్లో బ్రీడర్. 1 సంవత్సరానికి ఒక గుడ్డు మాత్రమే పెట్టింది. మళ్ళీ దాంట్లో కూడా 50% మోర్టాలిటీ ఉంటుంది, ఎగ్ మోర్టాలిటీ అంటుంది. అంటే 50%. ఇప్పుడు మనం కోళ్ళని కదా మనం గుడ్లకు పొదిగేస్తే అన్ని పిల్లలు రావు కదా, కొన్ని వస్తాయి కొన్ని పోతాయి. తర్వాత పిల్ల వచ్చినటువంటివి కూడా అన్ని బతకవు, మళ్ళీ అందులో మోర్టాలిటీ ఉంటుంది. అంటే గుడ్డు నుంచి అది పెరిగేంత వరకు ఆ దశలో
50% పోతాయి, 50% మాత్రమే బతుకుతాయి. ఆల్రెడీ ఒకటే వస్తుంది అంటే మళ్ళీ అందులో వచ్చేటువంటి వాటిలలో 50%మే దాని సర్వైవల్ అంటే బ్రతికేది ఉంది కాబట్టి చాలా క్రిటికల్ అది. అదంత ఈజీ కాదు. దాంట్లో ఎంతో పరిశోధన, ఎంతో దానికి కృషి, ఇవన్నీ చాలా సార్ అవసరం. ఇప్పుడు ఆ రామబంధన్ గుడ్డు నుంచి తీసుకొచ్చి పెంచుతున్నారు చెప్పిన వెస్ట్ బెంగాల్, మధ్యప్రదేశ్లో. అవునవును. వాటికి ఆహారం వేస్తారు? ఆహారం మామూలుగా మాంసమే ఇస్తారు, ఎందుకంటే అవి కార్నివోర్ బర్డ్స్ కదా, అది తప్పకుండా అవి మాంసాన్నే వాటికి అందిస్తారు. ఓకే, వాటికి చేస్తారు. సార్ ఇది కాకుండా ఇంకొకటి అంతరించిపోతుంది. ఎస్, అంటే ఇదొకటి సార్ ఏంటంటే గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అని బట్టమేక పక్షి. అది మనం బట్టమేక పక్షి. బట్టమేక పక్షి అంటారు, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అంటారు. చాలా హ్యూజ్ బర్డ్, అది చాలా పెద్దగా ఉంటుంది. అదేంటంటే గ్రాస్ ల్యాండ్ బర్డ్ అనమాట, అంటే గడ్డి మైదానాలలో పెరిగేటువంటి బర్డ్ అది. అది మనకు మన ప్రాంతం తెలుగు రాష్ట్రాల్లో కేవలం కర్నూలు జిల్లాలో రోళ్లపాడు అనే ప్రాంతంలో మాత్రమే రికార్డ్ అయింది. ఇప్పుడు అది కూడా సైటింగ్స్ చాలా తక్కువ అంటున్నారు ఇప్పుడు ఈ మధ్య కాలంలో. అలాగే అది ఏంటంటే మన దేశంలో కొన్ని ప్రాంతాలలోనే ఉంది. తెలుగు ప్రాంతాల్లో ఇప్పుడు నేను చెప్పింది అదొకటి, నెక్స్ట్ మహారాష్ట్రలో కొన్ని ప్రాంతాలు, అలాగే రాజస్థాన్లో కొన్ని ప్రాంతాలు, అతి తక్కువ ప్రాంతాలకు పరిమితమై ఉందన్నమాట. దానికి ఏంటంటే ప్రధానంగా అది గడ్డి మైదానాలు కావాలి. గడ్డి మైదానాలు లేకపోతే అది పోతుంది. అంటే మనం అనుకుంటాం అడవి అంటే అడవిలోనే అన్నీ ఉంటాయని అనుకుంటాం, అట్లా కాదు. అడవి బయట ఉన్నటువంటి మామూలు ప్రాంతాలు, అంటే మామూలు అడవి ఉన్నటువంటి ప్రాంతాలు, మామూలు చెట్లు ఉన్నటువంటి ప్రాంతాలు, లేక చిన్న చిన్న మొక్కలు ఉన్నటువంటి ప్రాంతాలు, గడ్డి ఉన్నటువంటి ప్రాంతాలు, వీటన్నింటిలో ప్రత్యేకమైనటువంటి జీవ వైవిధ్యం ఉంటుంది అనమాట. అంటే అడవిలోనే ఉంటుందని అనుకోవడం తప్పు. అడవిలో ఉంటుంది, రైటే, అడవిలో ఎక్కువగా ఉంటుంది, అది వాస్తవమే, కానీ బయట కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అనేది బయట ఉంటుంది. అంటే బయట మీన్స్ పెద్ద మహావృక్షాలు ఉండేటువంటి ప్రాంతంలో అది ఉండదు, గడ్డి మైదానాలలో ఉంటుంది. దానివల్ల మనుషులకి ఏంటి లాభం? ఏంటంటే లాభం అంటే సార్ అదేంటంటే అది ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా రాబందు చేసేటువంటి పని ఒక ఆవరణ వ్యవస్థలో ఒక స్కావెంజర్, న్యాచురల్ స్కావెంజర్గా అది చేస్తుంది. అది లేదనుకోండి పోతుంది. అలాగే ఇదేం చేస్తుంది, కొన్ని పెస్ట్స్ని, కొన్ని రకాల ఎన్నో రకాల మనకు తెగుళ్ళు ఇంకా ఎట్సెట్రా ఇలాంటివి ఉన్నాయి కదా, వాటిని కంట్రోల్ చేస్తుంది అది. రైట్, ఉంటుంది తప్పకుండా. ప్రతి జీవికి ఏవో కొన్ని ఉంటాయి, కొన్ని మనకు తెలుస్తాయి, కొన్ని మనకు తెలవు, అంతే. కాబట్టి వాటిని మనం సంరక్షించాలి. ఎందుకంటే డైరెక్ట్గానో లేక ఇండైరెక్ట్గానో అన్ని జాతులు లింక్ అయి ఉంటాయి దానికి, మనం కూడా లింక్ అయి ఉంటాం. కాబట్టి అన్నింటినీ మనం చూడాల్సిన బాధ్యత. ఇంకా ఏంటంటే యాక్చువల్గా అది మన జాతీయ పక్షిగా ఏంటి ఉండేది అసలు యాక్చువల్గా నెమలి స్థానంలో, కానీ పేరు కారణంగా అది బస్టర్డ్ అంటారు దాన్ని, BUS అని వస్తుంది, బస్టర్డ్, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ దాని పేరు. అయితే అది కొంచెం తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది కదా అన్న ఉద్దేశంతో దాన్ని తీసుకోలేదు అని నేను వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో నేను ట్రైనింగ్ చేస్తున్నప్పుడు మా టీచర్ చెప్పారు ఈ మాట. సరే, ఇవన్నీ మనకు రికార్డుగా దొరకకపోవచ్చు, కానీ అంటే వాస్తవం కూడా అది. అంటే దాన్ని అట్లా చేశారనమాట. అంటే అంత ప్రాముఖ్యత ఉన్నటువంటి అది. అలాగే కలివికోడి అంటాం, అది కూడా మన దగ్గర ఉండేది, ఫ్లోరికన్ అంటారు దాన్ని, ఫ్లోరికన్. అది కూడా దాని యొక్క సంఖ్య కూడా విపరీతంగా తగ్గిపోయింది. ఇలా వన్యప్రాణుల సంఖ్య మిగతా వాటితో అన్నిటితో పోలిస్తే బాగా తగ్గిపోతుంది. కలివికోడితో పాటు ఇంకా చాలా ఉన్నాయి. అవును, చాలా, అంటే సంఖ్య బాగా తగ్గిపోతుంది వాటి యొక్క జీవజాతుల యొక్క సంఖ్య. ఇప్పుడు అక్కడ దాకా సార్ ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ ఎండేంజర్డ్ లిస్ట్ అనమాట ఇదంతా. అంటే మనుగడ ప్రమాదంలో ఉన్నటువంటి జీవులు ఇవన్నీ. వాటి యొక్క సంఖ్య విపరీతంగా రాను రాను క్రమక్రమంగా రోజులు పెరుగుతున్న కొద్దీ విపరీతంగా తగ్గిపోతుంది. అయితే జాతులు అంతరించిపోవడం అనేది కొత్త విషయమేం కాదు, నిజానికి అంతరిస్తాయి, జీవ పరిణామ క్రమంలో అంతరిస్తాయి. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే అంతరించేటువంటి రేటు చాలా ఎక్కువగా ఉంది. కారణం కొన్ని వందల రెట్లు ఉంది. ఎందుకంటే దానికి అదే నేను ఇందాక చెప్పినట్టు, ఫస్ట్ ఆ జీవులకు సంబంధించినటువంటి ఆవాసం దెబ్బతినడం. ఓకే, ఆవాసంలో మనం చేరేసాం, అంతా చేసాం. రెండవది వేట, విపరీతమైనటువంటి పోచింగ్ కారణంగా. ఇంకా ఆ ఆవాసాలు ముక్కలు కావడం, అంటే మనం రకరకాల రోడ్లు కావచ్చు, లేకపోతే ఇంకా పెద్ద పెద్ద జలాశయాల నిర్మాణం కావచ్చు, లేక పెద్ద పెద్ద గాలి మరల నిర్మాణం కావచ్చు, ఇలాంటివి చాలా పెద్ద హ్యూజ్గా ఉండేటువంటివి కూడా, మైనింగ్ కావచ్చు, ఇలాంటివి కొన్ని ఉన్నాయి. ఓకే, వాటి కారణంగా కూడా అది సెపరేట్ అయిపోతుంటాయి. అలాగే వాటి యొక్క ప్రేబేస్, అంటే ఇందాక నేను అన్నాను కదా, వాటి యొక్క ఆహార జంతువులను వేట మనం చేసినాం అనుకోండి, ఇక వాటికి దొరకకుండా ఇలా అలాగా కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి కారణాలు కూడా లోకల్గా ఉంటాయి. కొన్ని జాతులు ఎలా ఉంటాయంటే కొన్ని ప్రాంతాలకే పరిమితమై ఉంటాయి, వాటిని ఎండమిక్ స్పీషీస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు బాగా తెలిసినటువంటిది
రెడ్ శాండర్స్, ఎర్రచందనం అంటారు. అవును ఎర్రచందనం అనేది శేషాచలం హిల్స్లో మాత్రమే ఉంటుంది. అవును మీకు ప్రపంచంలో ఇంకెక్కడ ఉండదు. అవును ప్రపంచంలో ఎక్కడ ఉండదు ఇక. అంటే దాన్ని ఏమంట, అదే నేను ఇందాక చెప్పిన దానికి ఉదాహరణ. అంటే ఒక ప్రాంతానికే పరిమితమై ఒక జాతి కనుక ఉంటే దానిని ఎండమిక్ స్పీషీస్ అంటారనమాట. అయితే వీటి యొక్క మనుగడ మిగతా వాటితో పోల్చినప్పుడు ఇది ఇంకా చాలా దుర్బలమైనటువంటి పరిస్థితి అనమాట. ఎందుకు, ఇక్కడ పోయిందనుకోండి ఇక మొత్తం పోయినట్టే కదా, భూమి మీద నుంచి తుడిచిపెట్టుకుపోయినట్టే. అదే మిగతావి అయితే అన్ని చోట్ల ఉండే టీక్ అనుకోండి, అన్ని చోట్ల ఉంది, చాలా చోట్ల ఉంది, అన్ని చోట్ల అని కాదు కానీ చాలా చోట్ల ఉంది. కాబట్టి ఒక దగ్గర పోయినా ఇంకో దగ్గర దానికి సంబంధించిన జెర్మ్ ప్లాజము లేకపోతే దానికి సంబంధించిన జనాభా మనకు దొరుకుతుంది, ఇవి ఉండదు. ఇలాంటి ఎండమిక్ స్పీషీస్ చాలా పోతున్నాయి, ఎన్నో పోతున్నాయి అన్నమాట. సో వీటిని ఇక ఇది మళ్ళీ మనం ఏంటంటే ఈ ఆవరణ వ్యవస్థ అనేది సరిగ్గా ఉండాలి అంటే తప్పకుండా వీటన్నింటినీ మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. అంటే వీటిలో ముఖ్యంగా ఏంటంటే కొన్ని బాగా దెబ్బతినేటువంటి ఉభయచరాలు, కప్పలు ఇలాంటి జాతులనే చూస్తారా, అవి ఎక్కువగా దెబ్బతింటుంటాయి అన్నిటికంటే. ఎందుకంటే అవి చలనం ఎక్కువ ఉండదు, వాటికి ఒకే దగ్గర ఉంటాయి. సో అవి ఎక్కువగా దెబ్బతింటాయి. పక్షులు కూడా ఎక్కువగానే దెబ్బతింటాయి, అంత ఎక్కువగా మరీ బాగా ఉండదు. సో ఇలా కొన్ని క్షీరదాలు కూడా ఎక్కువ దెబ్బతింటున్నాయి. కానీ ఈ మధ్య కొన్ని ఇంటర్నేషనల్ సంస్థలు చేసినటువంటి సర్వేలో ఇవన్నీ వచ్చాయి. అంటే అంతర్జాతీయంగా అలాగే మన దేశీయంగా అందరూ చేయాల్సినటువంటి పని, కామన్ మ్యాన్ దగ్గర నుండి ప్రభుత్వాల వరకు ఇప్పుడు మనం చెప్పినటువంటివే వాటిని అడ్రస్ చేస్తే, వాటి ఆవాసాలు దెబ్బతినకుండా చేయడం, అలాగే పూర్తిగా విలుప్తపు అంచున ఉన్నటువంటి వాటికి ప్రత్యేక సంరక్షణ కార్యక్రమాలు చేపట్టడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టైగర్ 100లకు వచ్చిన దాన్ని పెంచాము. ఇప్పుడు అది 100లోనే కాస్త ప్రాజెక్ట్ టైగర్ కారణంగా అది పెరిగింది. 3500 పైన 3700 దాకా ఉన్నట్టుంది ఇప్పుడు. అంటే ప్రతి 4 ఏళ్లకు ఒకసారి దానిపైన సెన్సస్ చేస్తారు. చేసినప్పుడు 400, 500 ఇలా పెరుగుతోంది ఈ మధ్య కాలంలో. అలాగే రాబందుల సంఖ్య, వాటికి కూడా సంరక్షణ కార్యక్రమాలు ప్రత్యేకంగా గబ్బిలాలు అంటే అవి కూడా కొన్ని స్పీషీస్ ఎండేంజర్డ్గా ఉంటాయి. అయితే ఏంటంటే సార్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వీటిపైన రక్షణ అనేదే చాలా మామూలుగా ఉంది, దాని గురించినటువంటి అవగాహన ఇంకా అదంతా చాలా తక్కువగా ఉంది. అయితే ఏది ఏ స్థితిలో ఉంది అని తెలుసుకోవడానికి కావలసిన రీసెర్చ్ అంత లేదు మన దగ్గర. ఇప్పుడు మీరు అన్నారు గబ్బిలాలు ఎన్నో ఉన్నాయి, కానీ వాటి పట్ల రీసెర్చ్ చేస్తే కానీ దాని యొక్క స్టేటస్ మనకు తెలియదు. దాని స్థితిగతులు మనకు తెలియాలంటే మన దగ్గర ఎన్నో ఉన్నాయి, తెలియాలంటే రీసెర్చ్ జరగాలి. ఆ రీసెర్చ్ అనేది చాలా గబ్బిలాలు కూడా మనిషికి తప్పకుండా సార్. ఇప్పుడు మీకు కరోనా అన్నారు కదా, దానికి నిజంగా బయాలజికల్గా దానికి చెప్పినటువంటి మాట ఏంటంటే, దానికి ఒకటి చెప్తాను. గబ్బిలాలు అనేటువంటివి ఎన్నో రకాల బ్యాక్టీరియా, వైరస్ ఇట్లాంటి వాటికి అవి రిజర్వాయర్స్ అన్నమాట. అంటే వాటి లోపల నివాసం ఉంటాయి అవి. ఈవెన్ ఈ కరోనా అనేది ఒక వైరస్, కరోనా అనేటువంటిది ఒక వైరస్. అది మనం ఈవెన్ మన జలుబుకు కారణం కూడా కరోనాయే, బట్ డిఫరెంట్ కరోనా అది. అయితే ఈ కరోనా వైరస్ కూడా ఈ గబ్బిలాల్లో ఉంది, ఓకే. అయితే అది గబ్బిలాలకి ఏం చేయలేదు, దానిని ఏం చేయదు అది. కానీ అది ఎప్పుడైతే వేరే జీవులకు అంటిద్దో, అంటే జంప్ అయిద్దో అది అక్కడి నుంచి ఆ వైరస్, అప్పుడు అది వేరే జీవులలో వ్యాధులను కలుగజేసే అవకాశం ఉంటుంది. ఓకే. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే కొన్ని ప్రాంతాల్లో గబ్బిలాల ఆవాసాలు దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న కారణంగా కూడా ఆ ఆవరణ వ్యవస్థలో ఉన్నటువంటి ఆ లింక్, ఆ ఆహారపు జాలకంలో ఉన్నటువంటి ఆ వైరస్ అక్కడ రిజర్వాయర్లుగా ఉన్న గబ్బిలాల్లో ఉన్నటువంటిది జంప్ అయిపోయి అది మనుషుల్లోకి వచ్చింది అనేటువంటిది ఒక హైపోథసిస్ ఉందన్నమాట. ఓకే, అంటే అది ఎంతవరకు అనేది తెలియదు, కానీ మేబీ టు ఏ లార్జ్ ఎక్స్టెంట్ ఇట్ మే బీ ట్రూ నేను అనుకుంటున్నా. అంటే చాలా మంది సైంటిస్టులు చెప్పేది, నేను చెప్పేది అంటే మనకు సొంత కనుక్కున్న విషయం కాదు ఇది. కానీ చాలా మంది వాటిని చూసి భయపడతారు కదా. భయపడతారు. మీకు ఒక విషయం చెప్పాలి. ఇక్కడ గబ్బిలాలు ఏంటంటే ఇప్పుడు జనరల్గా ప్రధానంగా మూడు రకాలుగా జీవులు ఉంటాయి. ఒకటి పొద్దున్న దాకా తిరిగేటువంటివి, డయర్నల్ యానిమల్స్ అంటారు వాటిని. పొద్దున్న దాకా తిరుగుతాయి అవి. ఇప్పుడు హెర్బివోర్స్ కానీ, అంటే దుప్పులు, జింకలు ఇట్లాంటివన్నీ. కొన్ని నాక్టర్నల్ ఉంటాయి. నాక్టర్నల్ అంటే ఓన్లీ రాత్రిపూటనే తిరుగుతాయి. రాత్రిపూట గబ్బిలాలు పూర్తిగా రాత్రిపూటనే తిరుగుతాయి. నిశాచర జంతువులు, నిశాచర జీవులు. అవి ఏం చేస్తాయంటే ఇప్పుడు మన చుట్టూ ఎన్నో రకాల కీటకాలు ఉంటాయి, ఎన్నో జాతులు ఉంటాయి.
ఎన్నో ఇక లెక్కలేవు అసలు. ఎందుకంటే కీటకాలు అనేవే మొత్తం అన్ని జీవజాతుల్లో అత్యధిక సంఖ్యలో ఉండేటువంటివి. అత్యధికంగా జీవజాతులు కావచ్చు, లేక వాటి జనాభాలు కావచ్చు, బిలియన్స్లో ఉంటాయి అన్నమాట. అవి ఎన్నో పుడుతుంటాయి. వాటి సంఖ్యను రెగ్యులేట్ చేసేది ఇలాంటివే. గబ్బిలాలు కూడా బాగా చేస్తాయి. అవి మీరు కొన్ని పరిశోధనలో తేలింది ఏంటంటే, ఒక్కొక్క గబ్బిలము కొన్ని వేల కీటకాలని ఒక నైట్లో తినేస్తుంది. అది కొన్ని వందల నుంచి వేల వరకు. అంటే ఒకవేళ ఇవి ఆ పని చేయట్లేదు అనుకోండి, ఏమవుతుంది? అవన్నీ వాటి సంఖ్య పెరిగిపోతుంది. పెరిగిపోవడం కారణంగా మిగతా జీవరాశి పైన దాని ప్రభావం ఉంటుంది. రెండు రకాలు చెప్పారు, మూడో రకం జంతువు. మూడో రకం ఏంటంటే క్రెపెస్క్యులార్ అంటారు దాన్ని. క్రెపెస్క్యులార్ అంటే సాయంకాలం సమయంలో, లేకపోతే పొద్దున సమయంలో, ప్రాతకాలం అంటారు పొద్దున, ఆ టైంలో మాత్రమే యాక్టివ్గా ఉంటాయి. అందులో టైగర్ వస్తుంది. టైగర్ ఏంటంటే ఇట్ ఈస్ ఏ క్రెపెస్క్యులార్ యానిమల్. అది ఎప్పుడు పడితే అప్పుడు, అంటే మధ్యాహ్నం కూడా కనిపించవచ్చు కానీ అది యాక్టివ్గా ఉండదు. ఎందుకంటే అది ఎక్కువ టెంపరేచర్ని తట్టుకోలేదు. ఎందుకని నేను ఇందాక డెన్స్ జంగిల్ యానిమల్ అంటే చాలా ఎప్పటికి షేడ్ ఉండాలి, దానికి షేడ్ దగ్గరే పడుకొని ఉంటుంది అంతే. అది అంతేగాని ఏమి తిరగడము అంటే ఎక్కువగా యాక్టివ్గా ఉండదు. ఈ క్రెపెస్క్యులార్ యానిమల్స్లో ఈ ఎస్పెషల్లీ క్యాట్ ఫ్యామిలీ, అందులో ఇది టైగర్, ఇదన్నమాట. ఇలా మూడు ఉన్నటువంటి దానికి ఇక్కడ చూడండి, ఒకదానికి ఒకటి సంబంధం ఉండదు. అంటే అది చేసే పని ఆ టైంలో అది చేస్తుంది, ఈ టైంలో చేస్తుంది, ఇంకోటి అలా ఒకటి ఉంటుంది అనమాట. వాటికి అంతా అంటే బయాలజీ అలా ఇవాల్వ్ అయిపోయి ఉంటాయి అవన్నీ కూడా. సార్ ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు అంతరించిపోతున్న జాతుల్లో కాపాడుకోవాల్సిన బాధ్యత కేవలం ప్రభుత్వందా, ప్రజలకు కూడా? అందరిది సార్. ఇది ప్రతి ఒక్కరికి మనకు ఫస్ట్ అవగాహన ఉండాలి. అవగాహన అనేది కనుక ఉంటే దాని గురించి మనం ఏదో రకమైనటువంటి చర్యలు తీసుకుంటాం. అట్లీస్ట్ దానికి హాని చేయం, కనీసం మనం చేయగలిగినటువంటిది. ఇది వ్యక్తిగత స్థాయిలో నుండి ప్రభుత్వ స్థాయి వరకు అందరూ, ఈవెన్ చదువుకునే వాళ్ళు, లేక ఉద్యోగస్తులు, ప్రభుత్వాలు ముఖ్యంగా. ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా ఫండింగ్ అవసరం ఉన్నటువంటివి. చాలా ఫండింగ్ అవసరం. ఇప్పుడు నేను ఇందాక చెప్పినటువంటి రాబందుల సంరక్షణ కార్యక్రమం అనేది కేంద్ర ప్రభుత్వం దాన్ని డైక్లోఫినాక్ నిషేధించి ప్రత్యుత్పత్తి కేంద్రాలు అవన్నీ ఏర్పాటు చేయడం అనేది వందల కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ప్రాజెక్ట్స్ అవన్నీ కూడా. అది వ్యక్తిగతంగా ఎవరో కొంతమంది ఎన్జిఓలు చేసేటువంటిది కూడా కాదు, చేయలేరు, అది సాధ్యం కాదు. అందుకని గవర్నమెంట్ తప్పనిసరి వీటిని అవగాహన పరచడానికి కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ఇలా సంరక్షణ కార్యక్రమాలు, అంటే ఇంకొకటి పరిశోధన అనేటువంటిది పరిశోధన చేస్తూ ఏ జాతులు అంతరించేటువంటి పరిస్థితులలో ఉన్నవి, మన దగ్గర ఉన్నటువంటివి, వాటిని కూడా మనం చూడాలి. అంటే వాటి స్థితిగతులను మనం అధ్యయనం, ఆల్రెడీ అయిపోయింది కాకుండా ఫ్రెష్గా ఏమవుతున్నాయి తెలియదు కదా. ఇప్పుడు మీరు ఇందాక ఏ గబ్బిలాలు ఏవి అలాంటివి ఉన్నాయనంటే నేను మీకు ఖచ్చితంగా సమాధానం చెప్పలేదు. ఎందుకంటే వాటి అన్నిటి గురించినటువంటి సమాచారం మన దగ్గర లేదు. అంటే రీసెర్చ్ సెంటర్లు పెంచాలి, పరిశోధనలు పెరగాలి. పెరిగితే దాని యొక్క స్థితిగతులు తెలిస్తే దానికి అనుగుణంగా మనం కొన్ని సంరక్షణ చర్యలు మనం తీసుకోవచ్చు. ఇక దాని గురించే మనకు తెలియనప్పుడు ఇక మనం తీసుకునేది ఏముంటుంది చెప్పండి? ఏముండదు. ఇదంతా చేయాల్సింది ప్రభుత్వం లెవెల్లో, అంటే చాలా బలంగా ఉన్నటువంటి వాళ్ళైతేనే చేయగలుగుతారు. అదేంటంటే అందరికీ రావాల్సినటువంటి, ప్రభుత్వాలు ఖచ్చితంగా దీన్ని, అంటే పర్యావరణం అనేటువంటిది చాలా ముఖ్యమైన అంశంగా పరిగణించాలి. మిగతా గవర్నమెంట్ యొక్క అంగాలు, వ్యవస్థలు ఏవైతే ఎంత బలంగా కొన్నింటికి బాగా ప్రయారిటీ ఇచ్చి చేస్తారు కదా. ఇప్పుడు నేను మార్నింగ్ ఒక డిఎస్పీ గారు ఆయన, నేను మీరు పెట్టినటువంటి ఇంటర్వ్యూ చూసి నాకు ఫోన్ చేసి మాట్లాడారు. నేను చేసిన ప్రదేశంలో ఆయన కూడా చేశారనమాట. ఆయన అదే అన్నారనమాట. అంటే నేను ఇలా మామూలుగా ఫ్రీ వీలింగ్ టాక్ ఇలా మాట్లాడుతున్నప్పుడు ఆయన అన్నమాట ఏంటంటే, అంటే కొన్నిటిగా ఇస్తున్నారు కదా, అంత ఇంపార్టెన్స్ దీనికి ఇవ్వట్లేదు కదా, ఇస్తే బాగుంటుంది అంటే, ఆయన పర్యావరణమే లేనప్పుడు మిగిలిన ఏమన్నా ఎక్కడ ఉంటాయి అని ఆయన చెప్పిన మాట నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది అనమాట. ఈ భాష మేము మాట్లాడుతుంటాం జనరల్గా, ఒక ఫారెస్ట్ ఆఫీసర్ గానో లేక దాని గురించి కొంచెం విషయాలు, ఇవన్నీ కూడా మనకు అన్ని కష్టం సార్. ఇదంతా చాలా విస్తృతమైనటువంటి విషయం అనమాట ఇది. దాంట్లో కొన్ని విషయాలు తెలుస్తాయి మనకు, అది ఎంత తెలుసుకోవాలన్నా ఇంకా ఎంత తరచు చూస్తే అన్ని విషయాలు, కొత్త విషయాలు తెలుస్తుంటాయి. అయితే ముఖ్యంగా ఈ మనుగడ ప్రమాదంలో ఉన్నటువంటి వాటి గురించి తెలియాలంటే సరైనటువంటి పరిశోధనలు జరగాలి, వాటి గురించి స్థితిగతులు తెలుసుకోవాలి, దానికి తగ్గట్టుగా సంరక్షణ చర్యలు చేపట్టాలి, జనానికి అవగాహన పరచాలి. ఇప్పుడు ఇందాక నేను అన్నాను కదా, ఎక్కడ అసలు సమస్య ఎక్కడ అంటే దాని ఆవాసం దెబ్బతింటుందా, లేకపోతే ఏమన్నా వేట కారణంగా పోతుందా, ఇంకా వేరే ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా అది పోవడానికి,
ఇలా మనం పరిశీలిస్తే తప్పకుండా ఏవో కొన్ని తెలుస్తాయి. దానికి అనుగుణంగా మనం చర్యలు తీసుకోవచ్చు. అట్లా చేస్తేనే ఆ మనుగడ ప్రమాదం నుండి బయటపడతాయి. అక్కడ ఉన్నటువంటి ఆవరణ వ్యవస్థ సరిగ్గా ఉంటుంది. అది అన్నిటికీ మంచిది. ముఖ్యంగా మనుషులకు మనకు కూడా మంచిది. మన పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలే కాదు, ప్రతి మనిషిది ఉందంటున్నారు రామ్మోహన్ గారు. మీకు చేతనంత వరకు ఈ పర్యావరణం కాపాడండి, మీ భవిష్యత్తులో మీ భావితరాలకి మంచి పర్యావరణం దొరుకుతుందంటూ రామ్మోహన్ గారు చెప్పారు. కానీ ప్రభుత్వాలు కూడా కిందకి దిగి ఈ డిపార్ట్మెంట్ని కూడా గుర్తించి కొన్ని కోట్లు ఖర్చు పెట్టి అంతరించిపోతున్న జాతి కాకుండా ఇంకా ఏ జాతులు అంతరించిపోతున్నాయో వాటి మీద రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ రామ్మోహన్ గారు చెప్తున్నారు. ఈ రామ్మోహన్ గారితో యాక్చువల్గా ఏంటారు, వచ్చే వారం మరో అంశాలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే సార్. థ్యాంక్ యూ. కృతజ్ఞతలు.